హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తెలుసు కదండి, మనకైతే ఒక చిన్న వర్క్ ఉంది. ఓ పెద్ద బిజినెస్ అని అయితే నేను చెప్పను, కానీ నాకు ఒక చిన్న వర్క్ అనమాట ఇదైతే, కేక్స్ చేయడం. ఎందుకంటే నేను ప్రాపర్గా ఒక చోట ఉన్నాను కదా, దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా, దానికోసం ఇంకేదన్నా చేయాలనుకున్నా ఒక 2 సంవత్సరాల్లో మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం వెళ్ళాక మళ్ళీ ఇంకెక్కడో చోటకి నేను పోస్టింగ్ వెళ్ళిపోతాను, మళ్ళీ జీరో నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. ఈ కేక్ అయితే నేను ఊరి నుంచి వచ్చిన వెంటనే ఈ కేక్ ఆర్డర్ అయితే వచ్చింది. నేను కంప్లీట్ వీడియో అయితే షూట్ చేయలేదు, చిన్న షార్ట్ అయితే తీశాను, అప్లోడ్ చేస్తానులేండి. అది కూడా ఈ కేక్ డిజైన్ ఎలా చేశాను అనేది. నేను వీడియో ఎందుకు షూట్ చేయలేదంటే నాకు వర్క్ ఎక్కువ ఉన్నదనమాట. వచ్చి ఇల్లు క్లీన్ చేసుకోవడం అదంతా, ఒక 1 వీక్ ఇంట్లో లేం కాబట్టి కొంచెం ఇల్లు అదంతా బాగాలేదు. మళ్ళీ మొత్తం అదంతా సెట్ చేసుకునేసరికి నాకు అవ్వలేదన్నమాట, టైం సెట్ అవ్వలేదు. ఈ వర్క్ వదిలేసుకోలేము, అది 1/2 కేజీ కానీ 1 కేజీ కానీ ఎంత ఆర్డర్ అయినా నేను కేక్ ఆర్డర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవాలని అనుకోను అనమాట. ఎంత ముష్కిల్ వరకునా కావాలంటే వీడియోస్ తీయడం ఆపేస్తాను. అంటే ఒక కేక్ని మనం 1 కేజీ అయినా 1/2 కేజీ అయినా చక్కగా కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఏం చేస్తాం, బేక్ చేసేసాక ఒక 1/2 అవర్లో మనం దాని వర్క్ అంతా కంప్లీట్ చేసేయచ్చు. ఫాస్ట్గా చేసే వాళ్ళైతే, క్రమ్ కోటింగ్ చేసి ఫినిషింగ్ చేసి డిజైన్ చేసి వెంటనే చేసే వాళ్ళైతే వీడియో అనుకోండి టైం చాలా పడుతుంది. 1/2 అవర్ పెట్టే దగ్గర 2-3 గంటలు కూడా పట్టేస్తుంది అనమాట. అంటే కొంచెం అటు సైడ్ నుంచి తీయడం, ప్రతి వర్క్ని వీడియో తీస్తూ ఉండాలి కదా, కెమెరా ఆన్ చేయడం ఆఫ్ చేయడం, ఇలాగ కొంచెం వర్క్ ఎక్కువ పట్టుద్ది. కాబట్టి నేను అప్పుడు పెట్టుకోను, ఎందుకంటే నాకు హెవీ వర్క్స్ ఉన్నప్పుడు నేను ఇంక ఈ వీడియో వర్క్ అనేది పెట్టుకోను. ఒక్కొక్కసారి తీస్తాను అనుకోండి, కాకపోతే ఇది మెయిన్ కదా, నేను ఇల్లదంతా క్లీన్ చేసుకుంటున్నా, ముందు నాకు ఇది రెడీ అయిపోతే మిగతా పనులు నేను నార్మల్గా చేసుకోగలుగుతాను. కాబట్టి నేను ఇది వీడియో తీయలేదు. ఇంకెళ్ళి నేను కేక్ ఆర్డర్ అయితే డెలివరీ చేసి వచ్చానమాట. ఒక్కొక్కసారి అయితే 1 వీక్ కూడా కేక్ ఆర్డర్స్ ఏముండవు, 10 డేస్ కూడా ఉండవు, 15 డేస్ కూడా ఉండవు. కానీ ఎప్పుడైతే మనం ఊళ్ళో అవైలబుల్గా ఉండమో అప్పుడు మాత్రం కంపల్సరీగా ఆర్డర్ వస్తుంది. ఒక్కటి వచ్చినా సరే భలే హర్టింగ్ అనిపిస్తుంది అనమాట. సగం నాకు అదే భయం, అంటే కొంచెం వర్క్ స్టార్ట్ అయ్యాక లీవ్ వెళ్ళాలన్నా కూడా నాకు అదే అనమాట. ఒక్క ఆర్డర్ కూడా మిస్ చేసుకోవాలనుకోను. ఈ 1 వీక్లో కరెక్ట్గా నాకు 2 ఆర్డర్స్ అయితే వచ్చినాయి, మంచి ఆర్డర్స్ అనమాట. కాకపోతే ఇంక నేను ఊళ్ళో లేను కాబట్టి ఇంక అవి చేయలేకపోయాను. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, లేవగానే నేను కేక్ పని స్టార్ట్ చేశాను. ఇవాళ అయితే 2 ఆర్డర్స్ ఉన్నాయి. నేను ఇంటి దగ్గర నుంచి ఐరన్ ప్యాన్ ఒకటి తెచ్చుకున్నాను, దాన్ని సీజనింగ్గా ఏదో అంటారు కదా, అంటే ఆ దోశలు అతుక్కోకుండా రావడానికి అదైతే చేసి పక్కన పెట్టేసుకొని, బటర్ స్కాచ్ కేక్ ఒకటి, అలాగే ఇంకో ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఉన్నాయన్నమాట. దానికోసం క్రంచ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ క్రంచ్ మీకు ఎలా చేసుకోవాలనేది నేను చూపించాను, వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇవాళ కేక్ అయితే ఒకటి హైట్లో చేయాలన్నమాట, 1 కేజీ కేక్, ఇంకోటి 1/2 కేజీ కేక్. నా దగ్గర ఈ 6 ఇంచ్ కేక్ టిన్ ఉంది కదా, ఇది ఒక్కటే ఉంది. ఇది కేక్ టిన్ కూడా కాదు, మనకి కుక్కర్లో వస్తుంది అనమాట. నాకు ఇది కరెక్ట్గా 6 ఇంచ్ ఉంటుంది, బాగా యూజ్ అవుతుంది అన్నట్లుగా ఇంక ఇది నేను ఉంచేసుకున్నాను. ఎందుకంటే ఇది అమ్మ కుక్కర్లో వచ్చిందనమాట, నా దగ్గర ఉంచేసుకున్నాను. ఇంక నాకు ఇది ఇలా యూజ్ అయింది. ఫస్ట్ నేను బేకింగ్ స్టార్ట్ చేయకముందు కేక్స్ ఏదైనా చేస్తే అందులోనే చేసేదన్నమాట. తర్వాత ఇంక నేను కొనలేదు. కాకపోతే ఈరోజు హైట్లో చేయాలి కదా, ఇదంతా హైట్ ఏమి ఉండదు, 2.5 ఇంచ్ అలా ఉంటుందన్నమాట. ఇది నా దగ్గర ఉన్నది. నా దగ్గర ఒక స్టీల్ బౌల్ ఉంటే మీకు ఎప్పుడు చెప్తాను కదా, మీ దగ్గర కేక్ టిన్స్ లేకపోతే ఇలా ఫ్లాట్ బేస్ ఉన్న ఏవైనా యూజ్ చేయొచ్చు, స్టీల్ అయినా అల్యూమినియం అయినా అనేసి. ఈ స్టీల్ బౌల్ అయితే నేను ఇంట్లో మిల్క్ కాగబెట్టుకోవడానికి యూస్ చేస్తాను అనమాట. ఇదైతే చక్కగా 6 ఇంచ్ ఉంది. ఇలా చూడండి, ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కేక్ డిజైన్ ప్రకారం అయితే, వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం నేను ఈ ప్రింట్అవుట్ అయితే తీయించుకొని వచ్చాను. ఇవి నేను సింగిల్గా డౌన్లోడ్ పెట్టుకొని ఇమేజెస్, ఆ తర్వాత క్యాన్వాలో ఎడిట్ చేసుకున్నాను అనమాట. పైన అక్కడ హ్యాపీ బర్త్డే హ్యాండ్ అని వచ్చింది కదా, అది కూడా నేనే ఎడిట్ చేసుకున్నాను అనమాట. మీకు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది క్లియర్ వీడియో అయితే పోస్ట్ చేశాను. కొంచెం బోరింగ్ అనిపించినా మీకు ఇలాంటివి ఎలా చేసుకోవాలో తెలియకపోతే అదొకసారి చెక్ చేసేయండి ఓపిక్గా. అంటే ఎక్కువ కాస్ట్ పెట్టకూడదు, ఏమైనా థీమ్ కేక్స్ చేయాలి అన్నప్పుడు ఇలా చక్కగా మనం యూస్ చేయొచ్చు. అలాగే కేక్స్ ఎప్పుడు పూలు ఆకులు ఇవే కాకుండా పిల్లలకి ఇలాంటివి బాగా నచ్చుతాయి అనమాట. నేను ఇంకొక వైపు అయితే ఒకటి చాక్లెట్ కేక్కి పెట్టేశాను, ఇంక రెండో వైపు వంట చేసుకున్నాను అనమాట. రెండు ఒకేసారి పెట్టేశాను అనుకోండి, ఈలోపు నాకు పిల్లలు లేస్తే ఆకలని ఏడుస్తారు కదా, అందుకని ఒకవైపు అది పెట్టుకున్నాను. ఇంకా టైమింగ్ నాకు అర్థమవుద్ది అనమాట, స్మెల్ని బట్టి అది ఎంత బేక్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక 5 మినిట్స్లో ఇది బేక్ అవుతుందనగా నేను బటర్ స్కాచ్కి బ్యాటర్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇదైతే చాక్లెట్ అనమాట, స్టీల్ బౌల్లో చేశాను అన్నాను కదా. ఇదే మన ఛానల్లో అయితే స్పాంజెస్ రెసిపీ చాలా ఉన్నాయి. మీరు ఎగ్ చేసుకోవాలన్నా, ఎగ్లెస్ చేసుకోవాలనుకున్నా, ప్రీమిక్స్తో చేసుకోవాలనుకున్నా, ఒకవేళ మీరు వెతికే ఓపిక మీకు లేకపోతే నాకు చెప్పండి, నేను లింక్ అయితే ఇస్తాను మీకు. చక్కగా మీకు ఎలా కావాలనుకుంటే మీరు అలాగా మీ కంఫర్ట్ని బట్టి మీరు చేసుకోవచ్చు. చాక్లెట్ బేస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా, అది తీసి వెంటనే పక్కకు పెట్టేసేయాలి. వెంటనే పక్కకు తీసేయాలండి, మనకి బేక్ అయిపోయిందని కన్ఫర్మ్ అయిందనుకోండి అలా వదిలేసేయకూడదు. అలా వదిలేస్తే ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా, అదంతా మనం పెట్టిన బర్తన్ అంతా ఇప్పుడు ఇంకా ఎక్కువ బేక్ అయిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట.
అలాగే మనం టిన్లో నుంచి డిమోల్డ్ చేసేటప్పుడు ముందు ప్యాలెట్ నైఫ్తో కానీ ఎడ్జెస్ అనేవి సపరేట్ చేసుకున్నాక ఆ తర్వాత తీసుకోవాలి. లేకపోతే సైడ్స్ అలా అంటుకుంది అనుకోండి, మనకి షేప్ పాడైపోతుంది కదా. ఒకవేళ అంటుకున్న షేప్ తీయొచ్చు, ఎందుకు పాడు చేసుకోవడం, నైఫ్తో అనుకుంటే సరిపోద్ది కదా. అలాగే నాకు 2 సార్లు అయితే ఒక కామెంట్ వచ్చింది, ఏవైతే నేను ప్రింట్అవుట్స్ తీస్తున్నాను కదా వాటిని మీరు ఎలా చేస్తున్నారు అనేసి. నేను ఎలా చేస్తానంటే, ఇగోండి మా వారు ఉన్నారు కదా, ఆయన నాకు హెల్ప్ చేస్తారన్నమాట. నీట్గా కట్ చేస్తారు నాకన్నా కూడా. నాకు ఏ ప్రింట్అవుట్స్ కావాలి అని అనుకుంటే అవి కట్ చేస్తారన్నమాట. నేనైతే A4 సైజులో తీస్తాను కదా. మనకి కేక్ మీద ఎన్నైతే కావాలో ఆ కేక్ డిజైన్ని బట్టి మామూలుగా మొత్తం కంప్లీట్గా దొరికితే కంప్లీట్గా, లేకపోతే నేనే ఒక్కొక్క పిక్చర్ డౌన్లోడ్ పెట్టుకొని మళ్ళీ ఇలాగా ఎడిట్ చేసుకుంటానని చెప్పాను కదా. ఎక్కువ స్పేస్ ఎక్స్ట్రా ఉందనుకోండి, మళ్ళీ ఇంకేమన్నా యాడ్ చేసి నేను ఇలాగ ప్రింట్అవుట్ అయితే తీస్తాను. ఇలా నీట్గా కట్ చేశాక ఏదైతే ఇప్పుడు మన కేక్ డెకరేషన్ ఉంటుంది కదా, కంప్లీట్గా చేసేసాక మనకు పిక్చర్ అయితే ఇస్తారు కదా, దాని రిలేటెడ్గా డెకరేషన్ అంతా క్రీమ్తో చేయాల్సిందంతా చేసేసాక ఇంకా కేక్ ఒక ½ అన్ అవర్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు ఒక టైమింగ్ అనేది ఇస్తారు కదా మనకి, లేకపోతే మనం ఫోన్ చేస్తాము కేక్ తీసుకెళ్ళడానికి వస్తున్నారా అనేసి. అలా వచ్చే ముందు వీటన్నిటిని అయితే వాటి మీద పెట్టేస్తాము. ఏవైతే మనం అంటిస్తాం కదా సైడ్కి, అలా పెట్టేటప్పుడేమో వాటికేమి దీన్ని ఏమంటారు, టూత్ పిక్ ఏమి అటాచ్ చేయను. ఒకవేళ పైన ఇలా నిలబెట్టేటట్టు పెడతాం కదా మనం, వాటికి మాత్రం టూత్ పిక్ అనేది అటాచ్ చేస్తాను. గమ్ అంటున్నానేంటి, టేప్ పెట్టేసి టూత్ పిక్ అటాచ్ చేసేసి పైనుంచి అయితే పెట్టేస్తాను. ఇలా ఎప్పుడైనా సరే ఏమైనా థీమ్ కేక్స్ చేయాలనుకున్నప్పుడు మా వారు చక్కగా నేను ఎడిట్ చేసి ఆయనకు వాట్సాప్లో పంపిస్తాను. ఆయన షాప్కి వెళ్ళేసి అవి తీయించేసి వస్తారన్నమాట. మనం గ్లాసీ ప్రింట్ అంటాం దీన్ని. ఒక్కో చోట ఒక్కో కాస్ట్ ఉంది. ఒక చోట 20 రూపీస్ తీసుకుంటే ఒక చోట 30, ఒక చోట 40. మరి అయితే మన వైపు ఎవరో చెప్పారు ఇక్కడైతే 160నో 120నో అడుగుతున్నారు అనేసి. మరి అంతైతే ఉండవండి, మీరు ఇంకొక 1-2 షాప్స్ కనుక్కోండి. ఒకవేళ మన వైపు అంతే కాస్ట్ ఉంటే మీరు ఎవరైనా ఇలా థీమ్ కేక్స్ ఇచ్చినప్పుడు దానికి ఎంతైతే కాస్ట్ మీరు పెడుతున్నారో 50 రూపీస్ కంటే ఎక్కువ మీరు కాస్ట్ పెడుతున్నారు అనుకోండి, అది కస్టమర్కి ముందే చెప్పి మీరు ఛార్జ్ చేయండి. ఎందుకంటే మీరు 50 రూపీస్ బిల్ అంటే మనం పెట్టుకోవచ్చు, కానీ అంతకు మించి అయితే కస్టమర్కి చెప్పి మీరు ఛార్జ్ చేయొచ్చు అనమాట ఎక్స్ట్రా. ఎంతైతే మీరు కేక్ ఇప్పుడు 600 అనుకోండి, 600కి అది ఎక్స్ట్రా యాడ్ చేసి అలాగా. లేకపోతే మీది 500, 700 ఏదో ప్రైస్ అయితే ఉంటుంది కదా, ఏరియాని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది కదా, అలా బట్టి మీరు దాన్ని తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను బటర్ స్కాచ్ కేక్ రెడీ చేస్తున్నాను. మీరు లోపల ఫిల్లింగ్ అయితే బటర్ స్కాచ్ సాస్ ఉంటుంది కదా, సాస్ అయినా అప్లై చేయొచ్చు, లేకపోతే ఇవి క్రంచ్ ఉంటుంది కదా, క్రంచ్తో అయినా ఫిల్లింగ్ చేయొచ్చు. లేకపోతే రెడీమేడ్ కూడా దొరుకుతుంది బటర్ స్కాచ్ క్రష్ అనేది, మనకి మాలాస్లో కూడా దొరుకుతుంది. అది చేసి తెచ్చుకునే వాళ్ళైతే అది తెచ్చుకోండి. నేను ఎక్కువైతే బటర్ స్కాచ్కి ఇంట్లోనే రెడీ చేస్తాను. ఇంకా పైనాపిల్ అయినా, స్ట్రాబెర్రీ అయినా, బ్లూబెర్రీ అయినా నేను క్రషెస్ తెచ్చుకుంటాను, కానీ బటర్ స్కాచ్ వరకు ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తాను. అయితే ఈ కేక్స్ ప్రిపేర్ చేసే రోజే అనుకోకుండా వెల్ఫేర్ కూడా వచ్చిందనమాట. సో నేను 2 కేక్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇంక ఇంట్లో వర్క్స్, మళ్ళీ వెల్ఫేర్కి అయితే కంపల్సరీగా వెళ్ళి రావాలి. వెళ్ళకపోతే మళ్ళీ ఏదో ఒక రీజన్స్ చెప్పాల్సి వస్తుంది అంటారు. కాబట్టి మా వారు తప్పకుండా వెళ్ళు ఆ రీజన్స్ చెప్పడం కంటే అని అంటారనమాట. అందుకని కేక్స్ ఎంతవరకు అయితే క్రమ్ కోటింగ్ అలా అదంతా చేసి ఫైనల్ ఫినిషింగ్ చేసేసి పెట్టేసి వెళ్ళిపోతే వచ్చాక ఏదన్నా టచ్అప్ ఉంటే చేసుకోవచ్చు అన్నట్లుగా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఇలా ఏం చేయట్లేదు. ఒక కేక్ అయిపోయాక ఒక కేక్. అలాగే ఇక్కడైతే నేను చాక్లెట్ కేక్ రెడీ చేస్తున్నాను. అలాగే మనం చాక్లెట్ కేక్ చేసేటప్పుడు నేను ఇక్కడైతే చాక్లెట్ మూస్ క్రీమ్ అంటే గనాష్ని చాక్లెట్లో గనాష్ని విపింగ్ క్రీమ్లో యాడ్ చేసేసి ఆ క్రీమ్ అప్లై చేశాక మళ్ళీ పైనుంచి చాకో చిప్స్ కానీ లేకపోతే దీన్ని ఏమంటారు మళ్ళీ గనాష్ కానీ అప్లై చేస్తాను. అందరూ ఇలాగే చేయాలని, ఇలాగే చేస్తే కరెక్ట్ అని కూడా ఉండదు. మనకి ఉండే బడ్జెట్ని బట్టి, అంటే అక్కడ ఉండే కేక్ కాస్ట్ని బట్టి కూడా మీరు అనేది చూసుకోవాలి. వేస్తే గనాష్ ఒకటి యూస్ చేయండి, లేకపోతే చాకో చిప్స్ అన్నీ యూస్ చేయండి. చాకో చిప్స్ ప్లేస్లో మీరు దీన్ని ఏమంటారు చాక్లెట్ డార్క్ కంపౌండ్ ఉంది కదా, దాన్ని గ్రేట్ చేసైనా అంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేసైనా యూస్ చేయొచ్చు. మీరు 1/2 kg 250, 300, 350 చార్జ్ చేసే దగ్గరికి ఇవన్నీ యాడ్ చేస్తే ఇప్పుడు చాక్లెట్ కంపౌండ్ కాస్ట్ చాలా పెరిగింది. ఇప్పుడు కొంటున్నారు అనుకోండి, మీకు అర్థమవుతుంది కంపౌండ్ కాస్ట్ అనేది పెరిగింది. మనం సడన్గా ఇంత కాస్ట్ అని చెప్పాము అనుకోండి, ఎవరు యాక్సెప్ట్ చేయరు. కావాలంటే బేకరీ పోయి కొనుక్కుంటారు, కానీ మన దగ్గర కాస్ట్ పెంచామని అంటే ఒప్పుకోరు అనమాట. అందుకని చెప్తున్నాను, మీరు కొంచెం చూసుకోండి అవి. అలాగే ఈరోజు చేసే 2 కేక్స్ పిక్చర్స్ కస్టమర్సే ఇచ్చారు కాబట్టి వాటి ప్రకారమే చేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్లేవర్ బ్లూ కలర్లో రావాలన్నమాట. నేను చూసుకోకుండా ఇది టీల్ బ్లూ అని ఉంటుంది కదా, ఈ టర్కిష్ బ్లూ అనే సంథింగ్, అదైతే యాడ్ చేసేదనమాట. తర్వాత ఒకసారి పిక్చర్ చూసాక అది బ్లూ కలర్లో ఉంది. మళ్ళీ ఫ్యూ డ్రాప్స్ బ్లూ కలర్ అయితే యాడ్ చేస్తే ఈ కలర్ అయితే వచ్చింది, కానీ కలర్ చూడడానికి బాగుంది. 55026 నోజల్ యూస్ చేసి జస్ట్ ఇలాగా ఫ్లవర్స్ లాగా పెట్టేశాక, అలాగే పిక్చర్లో పైన అలాగే సైడ్ వాల్ కూడా ప్యాలెట్ నైఫ్తోనే డిజైన్ వేసిందనమాట. సేమ్ అలానే ఇచ్చేసి
లీవ్స్ అయితే వేసున్నాయన్నమాట. ఒకటి ఇటు సైడ్కి వేస్తే ఒకటి లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి అలా లీవ్స్ కూడా ఉన్నాయి ఆ పిక్చర్లో. సేమ్ అలాగే గ్రీన్ కలర్ రెడీ చేసుకొని ఫ్యూ డ్రాప్స్ విపింగ్ క్రీమ్లో గ్రీన్ కలర్ యాడ్ చేసేసి పైపింగ్ బ్యాగ్కి జస్ట్ మనం వీ అయితే ఎలా కట్ పెడతాము అలా వీ కట్ అంటాం. వీ లాగా కట్ పెట్టాం అనుకోండి, మనకి నోజల్తో పని లేకుండా చక్కగా లీవ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. అంతవరకు చేసేసి అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. జస్ట్ ఇంక దానికి పాల్ పౌడర్ అయితే చేయాలన్నమాట. అది ఇంక వెళ్ళేసి వచ్చాక చేద్దాంలే అనేసి అంతవరకు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఇదైతే చాక్లెట్ కేక్ ఆలోపు క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఇది కొంచెం సెట్ అయింది. ఇంకా పైన నుంచి అయితే ఇలాగ క్రీమ్ అప్లై చేశాను. మనం ముందు నుంచి పైపింగ్ బ్యాగ్కి చిన్న కట్ పెట్టుకున్నాం అనుకోండి, క్రీమ్ అనేది మరి ఎక్కువ దాని మీదకి అవ్వదు. స్టార్టింగ్స్లో మీరు నేర్చుకునే స్టేజ్లో ఉన్నట్లయితే కొంచెం క్రీమ్ ఎక్కువే యూజ్ అవుతుంది, కానీ మీరు పోతూ మనం తక్కువ క్రీమ్తో కూడా మంచిగానే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్యాలెట్ నైఫ్తో పైన క్లీన్ చేశాక మళ్ళీ సైడ్కి కూడా ఇలాగ మొత్తం క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా తక్కువైంది అనుకోండి, ఇంకొంచెం క్రీమ్ అక్కడ అప్లై చేసి మీరు ఈవెన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మన ఫైనల్ ఫినిషింగ్ కానీ క్రమ్ కోటింగ్ కానీ అయిపోయాక కంపల్సరీ ఒక టిష్యూ కానీ లేకపోతే మనం ఎప్పుడు యూస్ చేసే నాప్కిన్ ఉంటుంది కదా, నాప్కిన్ కానీ తీసుకొని బోర్డ్ అనేది క్లీన్ చేయాలన్నమాట ఇలాగా. అలాగే ఎప్పుడు ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు మాత్రం వాటర్ బౌల్ ఒకటి ఇలా పక్కన పెట్టుకోండి. మన స్క్రాపర్ని క్లీన్ చేస్తూ ఉండాలి కాబట్టి పొద్దుగూకులు కిచెన్లో పరిగెత్తకుండా. అంతకుముందు అలానే చేసేదాన్ని. ఇప్పుడైతే క్రమ్ కోటింగ్ చేశాక ఒక వాటర్ బౌల్ తీసుకొచ్చి పక్కనే పెట్టేసుకొని వర్క్ అయిపోయాక తీసి కిచెన్లో వేసేస్తాను. వెల్ఫేర్కి అయితే నేను రెడీ అయిపోయాను, పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇంకా 2 కేక్స్కి మనం ఇలా డోర్ క్లోజ్ చేసేటప్పుడు పక్కన కవర్స్ కానీ ఇలా బాటిల్స్ కానీ ఏమైనా పెడతాం కదా, ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి. మనం కేక్ ముందుకు పెట్టామనుకోండి, క్లోజ్ చేసినప్పుడు ఇవి తగులుతాయి. ఒకసారి నాకు ఆ ఇన్సిడెంట్ జరిగింది, అందుకని చెప్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళొచ్చామంటే ఎందుకో నీరసం తన్నుకు వచ్చేస్తుంది. అందుకని ఎన్ని పనులు ఉంటాయని ముందుగా చేసుకొని వెళ్ళేసి వస్తాను. వచ్చాక ఎందుకో మరి తెలియకుండా నీరసం వచ్చేస్తుంది. నన్ను చాలామంది అడిగే ఒకటే క్వశ్చన్, ఇన్ని ఎలా మేనేజ్ చేసుకుంటావు అనేసి. మధ్యాహ్నం నిద్రపోతావా, పడుకోవా, లేకపోతే మార్నింగ్ ఎన్నింటికి లేస్తావు, ఎన్నింటికి పడుకుంటావు, అసలు ఎలా మేనేజ్ చేసుకుంటావు వర్క్స్ అనేసి. ఈ మేనేజ్ చేసుకోవడం ఏమో కానీ నిజానికి కష్టంగా అన్నట్టు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. మెంటల్ స్ట్రెస్ అనేది చూడు, మెంటల్గా పని ఎక్కువ ఉంటుంది అనమాట, బ్రెయిన్కి వర్క్ ఎక్కువ ఉంటుంది. విసుగు, కోపం, చిరాకు, స్ట్రెస్, వర్క్ ఇవన్నీ అనేసి. అలా ఫిజికల్ వర్క్ అన్న ఉంటే బాడీ అన్న అలసిపోయి హ్యాపీగా నిద్రపోవచ్చేమో, కానీ ఈ మెంటల్ వర్క్ ఉంటుంది చూడండి, అది కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది నార్మల్గా ఉండిపోదామా, మంచిగా టైంకి వండి పెట్టుకొని టీవీనో లేకపోతే సీరియల్లో కాసేపు కిందకి పోయి తిరిగో లేకపోతే ఫోన్ చూసుకొని అలా ఉండిపోదామని అనిపిస్తుంది. కానీ ఓపికన్న టైంలోనే మనం ఈ పనులన్నీ చేసుకోలేకపోయాం అనుకోండి, కొంచెం ఇప్పటికైతే మనకి 30+ వచ్చేసాకే నీరసాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 20+లోనే నీరసాలు వస్తుంది, ఇంకా 30+ వచ్చాక ఓపికలు అస్సలు ఉండవు. ఇంకప్పుడు మనం ఇంకా చెయ్యాలనుకున్నా కూడా ఏం చేయలేము. తర్వాత ఇంకా అదే కదా అనేది ఇప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని మరీ చేస్తుంటాను. ఇంకా వెల్ఫేర్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా న్యూ ఫ్యామిలీస్ వస్తుంటాయి కదా, వాళ్ళకేం వెల్కమ్ చెప్తున్నారు. వెళ్ళిపోయే ఫ్యామిలీస్కి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అనమాట, పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళందరికీ. ఇంకా మనకు కూడా త్వరలోనే పోస్టింగ్ రాబోతుంది. ఆల్రెడీ వచ్చేసింది, కాకపోతే ఇంకా కన్ఫర్మ్ అనేది కాలేదన్నమాట. అవగానే నేను మీకు కంపల్సరీగా చెప్తాను. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఇంక ఎలా చేయాలి, ఏంటి అక్కడ క్వార్టర్ ఏంటి, విశేషాలు ఏంటి అనేది చూద్దాము. ఎంత దూరం పోతున్నానా, దగ్గరకు వస్తుందని అనేది మా అమ్మ ప్రతిసారి చెప్పుద్ది అనమాట. కొంచెం దగ్గరికి రండమ్మా, ఏ చెన్నైయో హైదరాబాదో రండమ్మా, కనీసం నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో అన్న మిమ్మల్ని చూసుకుంటానని. మా వారైతే రిటైర్ వెళ్ళే ముందు ఇస్తారు కదా, దీన్ని ఏమంటారు హోమ్ పోస్టింగ్ అని, అప్పుడు వెళ్దాం ఇప్పుడైతే వద్దు అనేసి అంటున్నారనమాట. ఆ పోస్టింగ్ కన్ఫర్మ్ అవగానే నేను తప్పకుండా చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఆల్రెడీ ఇప్పుడు 6:20 అలా అయింది, కేక్స్ ఇచ్చే టైం అయిపోయిందనమాట. ఇంక రాగానైతే మిగతా వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. ఇదైతే కేక్ మీద బాగా షైన్ ఉంది, అంటే అప్పుడు మనం లస్టర్ డస్ట్ అయితే యూజ్ చేస్తాం మంచిగా షైన్గా కనిపించడానికి. ఇలాగా గోల్డెన్ లస్టర్ డస్ట్ ఎలా వస్తుందో అలాగే సిల్వర్ డస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇలా చాలా రకాల గ్లిటర్ కూడా వస్తుంది అనమాట. గ్లిటర్ మనకు ఐడియా ఉంది కదా, మెరుపులుగా ఉంటాయి కదా, చాలా కలర్స్లో వస్తాయి. ఇలా పంప్ ఉంటుంది కదా, దీనికైతే 4 ఉంటాయి అనమాట కింద. ఇప్పుడు నేను ఒక దాంట్లో సిల్వర్ లస్టర్ డస్ట్ వేసాను కదా, అలాగే మనకు 4 అయితే ఇస్తారు. మనం దాంట్లో ఏది కావాలంటే అది ఫిల్ చేసుకొని ఇలా జస్ట్ స్ప్రే చేస్తే మంచిగా అవుతుంది అనమాట. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు స్ప్రే చేసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవాళ నేను కొంచెం ఎక్కువే వేసాను అనమాట. చూసారు కదా ఎలా వచ్చిందో గాల్లో, అది కొద్దిగా ఎక్కువే పడింది. పైన ఇంకా డిజైన్ ప్రకారం అయితే నా దగ్గర ఉన్న డార్క్ చాక్లెట్ కాదు సారీ బిస్కెట్, దాన్ని ఇలాగ కొంచెము మిక్సీ జార్లో వేసి జస్ట్ పల్స్ మోడ్లో ఇస్తే ఇలాగ మరీ స్మూత్ పౌడర్ కాకుండా ఇలా అవుతుంది కదా, కొంచెం మట్టిలాగా ఎఫెక్ట్ రావడం కోసం అనమాట. ఒక సైడ్ అంతా అది పైన స్ప్రెడ్ చేశాక సేమ్ కింద కూడా అదే బోర్డర్లా వచ్చిందనమాట. నేను ప్రతిసారి ఈ స్క్వేర్ బోర్డ్స్తో చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఇది సెకండ్ టైం చేయడం, ఈసారి మాత్రం అసలు ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. స్క్వేర్ బోర్డ్కి ఏంటంటే మనం కేక్ పెడితే 4 సైడ్సే అదే ఫ్రంట్ ఏదైతే రావాలనుకుంటున్నామో అది చేయాలి కదా, నేను ప్రతిసారి అది చూసుకోవట్లా. రౌండ్ దానికైతే ఎక్కడ పెట్టినా ఓకే, అంటే ఆ కార్ ఫేస్ అనేది ఉంది కదా, కింద రెడ్ కలర్ కార్ పెట్టాను కదా, అది ముందుకు రావాలని. ఇప్పుడు చూసారు కదా, స్క్వేర్ లా కాకుండా ఒక కార్నర్లోకి వెళ్ళిపోయింది.
అది ప్రతిసారి అంటే ఇది సెకండ్ టైం అని చెప్పాను కదా, ఇంకొకసారి అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే రౌండ్ బోర్డ్స్ యూస్ చేసి అలవాటు అయిపోయి అది చూసుకోలేదనమాట. అనుకుంటూ ఉంటారు కానీ ఆ మిస్టేక్ అయితే అవుతుంది. పైన చూసారా హ్యాపీ బర్త్డే హాన్ అని పెట్టిన దగ్గర ఒక బర్డ్ కూడా ఉంది. అది కూడా నేను దాంట్లో ఎడిట్ చేశాను అనమాట. ఎడిట్ చేసి ఆ బర్డ్ని పెట్టాను. ఇలాగ మన పింట్రెస్ట్లో ఏది కావాలంటే అది చక్కగా మనం డౌన్లోడ్ పెట్టుకోవచ్చు. ఎలా కావాలంటే ఇప్పుడు వుడెన్ బోర్డు కావాలనుకోండి, వుడెన్ బోర్డు అని టైప్ చేస్తే అవి వస్తుంది. విత్ గ్రాస్ అని టైప్ చేసాం అనుకో గ్రాస్ వస్తుంది. ఇలాగే ఎలా కావాలంటే మనకు అలా చూసుకొని మనం అలాగే ఈ కేక్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఈవిడ కూడా కేక్స్ చేసుకుంటారనమాట. ఒక్క డ్రాప్ కూడా కలర్ వద్దన్నారనమాట. ఈ వైట్ సర్ఫేస్ ఎక్కడ ఉందో అక్కడక్కడ లైట్గా బ్లూ వస్తుందన్నమాట. బట్ తను ఒక్క డ్రాప్ కూడా కలర్ అవసరం లేదు అంది. తినేవరో నాలాగే ఉందని అనిపించింది. నేను కూడా కలర్స్ తక్కువ యూస్ చేయాలి, అసలు యూస్ చేయకపోయినా పర్లేదు అని అనుకుంటాను ఇంట్లో చేసే కేక్స్కి. అలాగా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా, దాన్ని బట్టి. అలాగే వీటికి మధ్యలో వైట్ పర్ల్స్ లాగా అయితే ఉన్నాయి. సో నేను ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్ని తీసుకొని నూర్ టు నోజులు యూస్ చేసి ఇలాగ పర్ల్ డిజైన్ వేసుకొని పైన కూడా ఒక పర్ల్లా పెట్టుకున్నాను. N2 అని మాకండి, మళ్ళీ మీరు షాప్ దగ్గరికి వెళ్ళి N2 అంటే నోజులు వేరేది వస్తుంది, మనం రోజ్ హెడ్ చేస్తాం కదా అది. ఒకవేళ మీరు ఈ డాట్ నోజులు తీసుకోవాలనుకోండి, 2 అని అడగండి, లేకపోతే NOOR అని ఉంటుంది, అది చెక్ చేసుకోండి. NOOR2 అని ఉంటుంది అనమాట. ఆ నోజులు తీసుకోండి. ఇలా డాట్ నోజులు తీసుకోవాలనుకుంటే మామూలుగా షార్ట్ కట్లో పోయి N2 అంటే మనకి రోజ్ హెడ్స్, పెద్ద రోజ్ హెడ్స్ వేస్తాం కదా, ఆ నోజులు ఇచ్చేస్తారు. అందుకని చెప్తున్నాను క్లియర్గా. అంటే ఫస్ట్ టైం కొనుక్కోవాలనుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకోసమని ఒక్కసారి కొన్నామంటే ఈ నోజల్స్ మనకి లైఫ్ లాంగ్ చక్కగా ఉండిపోతాయి. కేక్ అయితే ఫైనల్గా ఇలా ఉంది. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ట్యాగ్ పెట్టాను. అక్కడ స్పేస్ వదిలిపెట్టానంటే అక్కడ నేమ్ రాయాలన్నమాట. ఆ నేమ్ నేను తర్వాత రాసుకుంటాను నిదానంగా. ఇక్కడ పర్ల్స్ అయితే యాడ్ చేసేసాను. ఒక కేక్ అయితే అది. తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసే ముందు ఈ ట్యాగ్స్ అన్ని తీసేస్తాను. అంటే సైడ్ అంటించినవి కాకుండా ముందుగానే నేను చెప్పాను కదా ఇచ్చే ముందు పెడతాను అనేసి. ఆల్రెడీ వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారు. నేను అవి పైన ఉన్నాయి కదా బోర్డు ఒకటి, కారు, అవన్నీ గ్రాస్ లాంటివి, అవి తీసి పక్కన పెట్టేసాను అనమాట. ఫైనల్గా ఈ 2 కేక్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.